శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో తెలుగు తమ్ముళ్లతో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సాక్షి ప్రతులను దగ్నం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అసత్యపు పత్రిక అబద్ధాలని ప్రజల్లోకి తీసుకెళ్లే ఈ పత్రిక పుట్టుకే ఒక అవినీతి అన్నారు. అబద్ధాలు అసత్యాలు రాయడం ఈ పత్రికకి పుట్టుకతో వచ్చిందే. ఈ రోజు రాసిన దినపత్రికలో మహిళలపై నేరాలకు సంబంధించి రాసిన ప్రచురితంలో 17 మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఉండగా నా పేరు 16వ పేరుగా ఉంది. నిజంగా నేను ఆడవాళ్లపై దౌర్జన్యం చేసి ఉంటే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, మీ పత్రికను ఛానల్ ని మూసేస్తారా అని జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. నేను ఉద్యమ నాయకుడిని, ఎక్కడా కూడా దౌర్జన్యాలకు నీచమైన కార్యకలాపాలకు పాల్పడలేదు. నాపై 55 తప్పుడు కేసులు పెట్టించారు. సిబిఐ పోలీసుల ఎంక్వైరీ వద్దన్న నీచుడివి నువ్వు జగన్మోహన్ రెడ్డి. పులివెందులలో జరిగిన అన్యాయాన్ని కూడా వచ్చి ఎదుర్కొంటే నాపై తప్పుడు కేసులు పెట్టించారన్నారు. నాపై తప్పుడు రాతలు రాసిన సాక్షి దినపత్రికకు కోర్టు ద్వారా నోటీసులు పంపిస్తా. మరొకసారి నాపై గాని నా ప్రభుత్వంపై గాని తప్పుడు ఆరోపణలు చేస్తూ రాతలు రాస్తే సాక్షి కార్యాలయంపై దాడి చేయడానికి సిద్ధమని మండిపడ్డ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. మడకశిర నియోజకవర్గం ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే సాక్షి దినపత్రికను చదవడం చూడడం మానేయండి అని తెలిపారు. అసత్యపు పత్రిక, అబద్ధాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి పత్రిక. ఈ పత్రిక పుట్టుకే అవినీతిమయం. అబద్ధాలు అసత్యాలు రాయడం ఈ పత్రికకి పుట్టుకతోనే వచ్చింది. ఇక్కడ ఈరోజు మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల్లో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలని ఒక 17 మంది పేర్లు రాసినారు. ఇందులో 16వ పేరుగా ఎంఎస్ రాజు మడకశిర శాసనసభ్యుడు అని చెప్పి రాసినారు. నేను ఈ పత్రికకి సవాల్ విసురుతా ఉన్నా. నా మీద మహిళలకు సంబంధించిన ఒక్క కేసు, ఒక్క ఆరోపణ, ఒక్క ఎఫ్ఐఆర్ మీరు బహిర్గతం చేసినా లేదా ఫలానా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కాకుండా ఆపినారనే రికార్డు ఏదైనా ఉన్నా, అటువంటి చరిత్ర ఏదైనా ఉన్నా మీరు ప్రచురించండి. నైతిక బాధ్యతగా నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. ఇది అబద్ధం అని చెప్పి నేను రుజువు చేస్తే మీరు ఈ పత్రికను మూసుకుంటారా? ఈ ఛానల్ని మూసుకుంటారా? జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి అసత్యాలు నువ్వు ఎంతకాలం మభ్యపెడితే ప్రజలు నమ్ముతారు? నా మీద ఉన్నటువంటి కేసులు 55 కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళల మీద దాడులు, దళితుల మీద, బీసీల మీద, మైనార్టీల మీద దాడులు జరిగిన ప్రతి జిల్లాలో నేను ఉద్యమించడం జరిగింది. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం పులివెందుల్లో ఒక మహిళ మీద అత్యాచారం జరిగితే అక్కడికి నేను వెళ్ళినందుకు నా మీద SST అట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది. ఎమ్మెల్సీ అనంతబాబు ఒక డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తే కాకినాడ, భద్రాచలం పక్కన లంపచోడవరం ఇలాగా అనేక సందర్భాల్లో నా మీద కేసులు పెట్టడం జరిగింది. కానీ ఇలాంటి నీచ నికృష్టమైనటువంటి ఇంట్లో బాబాయిని చంపేసి, ఇంట్లో బాబాయిని గొడ్డలతో నరికించి సిబిఐ రావద్దండి, పోలీస్ ఎంక్వైరీ జరగద్దండి అని చెప్పేటువంటి సంస్కృతి నాకు లేదు. నేను ఉద్యమాల నుంచి వచ్చా. క్రమశిక్షణ కలిగినటువంటి నేత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేశా. ఈరోజు శాసనసభ్యుడు అయ్యా. నా మీద మహిళలకు సంబంధించినటువంటి కేసులంటే అసలు మినిమము రాసేవాడికో, ఎడిటర్ గాడికో, సబ్ ఎడిటర్ గాడికో, రాసేవాడికో కనీసం మినిమం సెన్స్ వద్దా? ఖచ్చితంగా నేను కోర్టు ద్వారా నోటీసులు పంపిస్తా ఉన్నా. నాకు సమాధానం చెప్పాల్సిందే. నిరసనగా ఈరోజు ఈ పత్రికను తగలబెడతా ఉన్నా. మడకశిర నియోజకవర్గ ప్రజలు ఆనందంగా, ఆరోగ్యకరంగా ఉండాలంటే ఇటువంటి నీచ నికృష్టమైన పత్రికని ఎవరు కొనొద్దండి, చదవద్దని కూడా సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ పత్రికను తగలబెడతారు.